అందరు నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్తుండు. గ్రౌండ్ ఏం కనిపిస్తలేదు. తుమ్మిడియేటి కాళేశ్వరాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అంటే అసలు అది మొత్తం కూలిపోవాలని చూస్తుంది కాళేశ్వరం. దానికోసమని అది కూలిపోవాలంటే అసలు ఇది పనికి రాకుండా చేయాలంటే ముందు తుమ్మిడికి అడవి కట్టాలి. తుమ్మిడియేటి నేను మనం చూస్తున్నాం కదా. ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తేనంట, ఆ లేఖ తీసి ఆడ పడేసినట్టు ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడంట. ఈ విషయం ఎవరో చెప్పలే, రేవంత్ రెడ్డి గారే చెప్పిన మీడియాకు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. అది మన పరపతి అట్లా ఉందన్నమాట. 2016 ఆగస్టు 23 తేదీన 148 అడుగులకు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి పోయి అక్కడ ఫడ్నవీస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఆయనతో ఇద్దరు కలిసి అగ్రిమెంట్ తీసుకున్నారు. 148 అడుగులు. ఆ 148 అడుగులు కనుక కడితే ప్రాజెక్టు ఆదిలాబాద్కు నీళ్ళు ఇస్తుంది. ఆదిలాబాద్ వరకు నీళ్ళు నడుస్తాయి. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. 152 మీటర్లు కడతా, 150 మీటర్లు కడతా. వెనుక మహారాష్ట్ర చాలా మునిగిపోతుంది, అందుకే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రికి ఇంకొక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయం. ఒక ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వమే కదా, ఒక ప్రభుత్వం లేఖ రాస్తే మహారాష్ట్రలో ఒక ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఇది ఎట్లుంటుందంటే మొత్తం ఈయన సొంతంగా ఏం చేయడు, అన్ని మంది మీద నూకడమే. కాళేశ్వరం మీద విచారణ జరపాలి సిబిఐ, లేకపోతే బీజేపీ వాళ్ళు దోషులు. బీజేపీ బీఆర్ఎస్ కలిసింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళని బతిమలాడుకుంటుండు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి అంట ఈయనకు అపాయింట్మెంట్ ఇప్పించాలంట. ఈయన పరపతి ఏమైంది, తెలంగాణ పరపతి ఏమైంది అంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే తుమ్మిడేటి 150 మీటర్లు కడుతున్నామని ప్రెస్ మీట్లో దంచి కొట్టిండా. 150 మీటర్లు కడతామని మొత్తం డిసిజన్ తీసుకోవడం కాదు, మొత్తం ఫైనల్ అయిన తర్వాత మీ ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ ప్రయత్నం ఏం చేసింది గవర్నమెంట్? ఇంతవరకు డిపిఆర్ లేదు. 150 మీటర్లు కనుక అక్కడ బ్యారేజ్ కడితే తుమ్మిడేటిలో మహారాష్ట్రలో మునక ఎంత, నిన్న మొన్న చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్, ఇరిగేషన్ మినిస్టర్, శాస్త్రీయంగా ఎంత మునిగిపోతుందో అంచనా వేయాలంట. మరి ఎంత మునిగిపోతుందో లెక్కలేదు, ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేదు, అసలు దానికి కడితే ఏమవుతుందో తెలియదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం లేఖ రాసిండ్రా? ఉండాలి, స్టడీ ఉండాలి కదా. స్టడీ చేయకుండా ఉత్తర తెలంగాణ ప్రజలను ఏదో బ్రహ్మలో ముంచేసినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బ్రహ్మలో ముంచుతామని చూసిండ్రా? ఇప్పుడు 2016లో కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో చాలా చర్చలు జరిగినాయి. ఒక్కసారి పొయ్యి చేసుకొచ్చుకోలే వాళ్ళు. ఒక 3-4 సార్లు హరీష్ రావు ఉండే, అప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, పొయ్యి తిరిగి బతిమలాడి ఒప్పుకోకపోతే కనీసం అక్కడ తుమ్మిడేటి దగ్గర ఒక కట్టాల్సిన తప్పనిసరి సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసింది మొత్తం కాంట్రాక్టర్లకు. అంటే ముందే డబ్బులు ఇచ్చేస్తారనమాట. ముందే డబ్బులు ఇచ్చేస్తే ముందే పైసలు వస్తాయి, పర్సంటేజ్. అందుకే ఇస్తాయి గవర్నమెంట్ మొబిలైజేషన్ అడ్వాన్స్. ఏ కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేది, ఓన్లీ ఇరిగేషన్లో మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఆడ కాలువలు తవ్వినరు తలకాయ కాడ, అంటే ఎక్కడైతే బ్యారేజ్ నీళ్ళు ఆపాలనో బ్యారేజ్ కాడ కనీసం ఒక రాయి ఎత్తకుండా, ఒక తట్ట మట్టి ఎత్తకుండా ఓన్లీ కాలువలు తవ్వేసినారు కాంట్రాక్టర్ పైసలు తీసుకొని. ఇంకా ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. అసలు కేసీఆర్ దాని మీద విచారణ జరిపింటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతుంది. వదిలేసిండు ఆయన, ఇవన్నీ మనకు మంచి కావాలి, మన తెలంగాణ మంచి కావాలి, ఇవన్నీ వద్దు, పంచాయతీలు వద్దని వదిలేసిండు ఆయన. కానీ అప్పుడు చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది 2.5 years అయింది. ఈ 2.5 yearsలో తుమ్మిడేటికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదంట. అసలు దాని మీద డిజైన్ చేయండి అని ఇంజనీర్లకు చెప్తే వాళ్ళు ఎవరు పోతలేరంట అసలు ఆడికి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చేయలేదు అంటే ఉత్తగా జనాలను ఇంకా కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి మాటలు ఎవరు వింటలేరు, నమ్ముతలేరు. ఇంకా కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పినా నమ్మేటట్టు లేరు. కాబట్టి తుమ్మిడేటి విషయంలో నమ్మిద్దామని చూసింది. కానీ అది మొదటనే పసాయించిపోయింది. తెలంగాణ ప్రజలను భ్రమల్లో పెడదాం, ఏదో డ్రామాలు కొడదాం అని ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే అవసరమైతే పోవాలి. నిజంగా కూడా తుమ్మిడేటి మీద చిత్తశుద్ధి ఉంటే, తుమ్మిడేటిలో ఏదో కడదామని అనుకుంటే గవర్నమెంటు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ పొద్దుగాలేసి హెలికాప్టర్స్ ఇన్నే తిరుగుతారు. మహారాష్ట్రకు పోవాలి, అపాయింట్మెంట్ పోయి ఆడ కలవాలి, ఎవరినో ఆఫీసర్స్తో అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఆఫీసర్ని కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి, అట్లా ఉంటుంది. కానీ
ఈ మనం తోపులం కాదు, ఆ విషయం గమనిస్తే మంచిది. ఇక్కడ నుంచి ఓ లేఖ రాసి మా బృందం వస్తుంది మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఈయన మాత్రమే ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండదా? ఆయన ఇంకా సీనియర్ ముఖ్యమంత్రి ఆయన ఆల్రెడీ అంతమంది కూడా ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యండి ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ తుమ్మిడెట్టి కాడ ఏదైనా చేద్దామనే ప్రయత్నం చేస్తేనే అసలు 2008 కదా ఇది శంకుస్థాపన చేసింది. 2008లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిండు తుమ్మిడెట్టి దగ్గర రిజర్వాయర్ బ్యారేజ్. 2008లో కాంగ్రెస్ గవర్నమెంటు పైన సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంటే, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే. కానీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని విలేజ్ మునిగిపోతున్నాయి, అక్కడ కొంత అడవి ప్రాంతం అంతా మునిగిపోతుంది, కొన్ని వాగులు కలిసిపోతున్నాయి బ్యాక్ వాటర్తోన, కొన్ని చెరువులు మొత్తానికి కలిసిపోతున్నాయి, తీవ్రంగా నష్టం జరుగుతుందని అప్పుడు ఫడ్నవీస్ ఆయన అపోజిషన్ లీడర్ బీజేపీ ఆయన ధర్నాలు చేసి నిరాహార దీక్షకు దిగిండు. కేసీఆర్ వాళ్ళు పోయినప్పుడు ఆయన మాట చెప్పిరట, చాలాసార్లు ఆ విషయం బయటకు చెప్పిన వాళ్ళు. అరే నేను నిరాహార దీక్ష చేసినా, నేనే ధర్నాలు చేసినా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే ఇవన్నీ ఊర్లు మునిగిపోతే ఎవడు సమాధానం చెప్పాలి? నేను అసలు నేను ప్రాజెక్టుకే నేను ఒప్పుకోను, మా ఊర్లు మునిగిపోయి మా రాష్ట్రం మునిగిపోయి మీకెందుకు మేలు చేయాలి మేము, నేను రాజకీయంగా మాకు చాలా నష్టం జరుగుతుంది మా పార్టీకి, కాబట్టి నేను అన్నాడు. సరే ఆ కాలువలు వేస్ట్ కావద్దు, కనీసం ఆ కాలువలను యూటిలైజ్ చేసుకోవాలి, కాంట్రాక్టర్కి ఆల్రెడీ అడ్వాన్స్ డబ్బులు ఇచ్చిర్రు, అవి ఉపయోగపడాలని చెప్పి దాన్ని 148గా అగ్రిమెంట్ తీసుకొని వచ్చారు 2016 ఆగస్టు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఏమనుకుంటుండో, జాతీయ స్థాయి లీడర్ అనుకుంటుండో, ఇంటర్నేషనల్ స్థాయి లీడర్ అనుకుంటుండో అర్థం కాలేదు. ఆయన ఏమో చేద్దామని ప్రయత్నం చేసిండు, చేద్దామని అసలు మహారాష్ట్రతో చర్చలు జరగకుండా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంటే దిక్కులేదు, మేము కట్టేస్తున్నాం, దీన్ని అట్లా చేస్తాం, దీన్ని ఇట్లా చేస్తాం, చూస్తారు కదా, ఇప్పటిదాకా ఏమీ కాలేదు. నిజాన్ని కూడా 152 మీటర్ల ఎత్తున కడితే మంచి తెలంగాణకు మంచిగా జరుగుతుంది. కానీ సాధ్యం కాకనే దాన్ని వదిలేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ మహారాష్ట్రలో ఒప్పుకుంటలేరు, అయితే లేదు, 160 టీఎంసీల నీళ్ళు వస్తాయి అని, కానీ అది వదిలేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత 150 మీటర్లకు అగ్రిమెంట్ చేసుకున్నా కూడా 100 టీఎంసీ నీళ్ళు వస్తాయంట. ఇప్పుడు 148కి మనకు అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ, 148 కనుక కడితే మనకు 77 టీఎంసీలు నీళ్ళు వస్తాయి, 70 నుంచి 77 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. కానీ అట్లా కాదు, నేను మొత్తం దీన్ని 100 టీఎంసీలు కడతా. అసలు ₹1 కూడా ఇవ్వలేదంట. అసలు ఆఫీసర్లు ఆడికి పోలేకపోతున్నారు, ₹1 కూడా లేదు, కేటాయింపు లేవు, ఏం లేవు దీనికి. ఆ బరాజు కట్టాలంటే ముందు వాడికి పోవాలి, ఆడ డిజైన్లు చూడాలి, పరీక్షలు చేయాలి, ఏం పరీక్షలు చేయలేదు, 0 పరీక్షలు. ప్లస్ సిడిఓ ఆఫీసర్స్, సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్కార్ ఆదేశిస్తున్నదంట, కానీ సిడిఓ విభాగం ఇంజనీర్లు మాత్రం అసలు పోతలేరంట ఆడికి. కీలకమైన జియో టెక్నికల్ పరీక్షలు పూర్తి కాకుండానే వెళ్ళి తాము ఏం చేస్తామని వాళ్ళు ప్రశ్నిస్తున్నారంట. ఈ దశలో ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప పరీక్షలు ముందుకు సాగేలా లేవు. డిపిఆర్, పిఎఫ్ఆర్ తయారీ పనులు ఎక్కడికక్కడ పడికేసినాయి. నిధులు వెచ్చించాలని విన్నవించుకుంటున్నా పట్టించుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం. లేఖ రాసినా మహారాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కారణంగా చూపడం, ఇది ఒక పెద్ద చర్చ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుడైంది, అసలు ఈడ ఏం పని చేయకుండా ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు పర్మిషన్ అడుగుతావు, గవర్నమెంట్ని అడుగుతావు, ఏం చేస్తావు? ముందు నువ్వు ఇల్లు ఎంత ఉంది, జాగా ఎంత ఉంది, దానికి ప్లానింగ్ ఏంది, ఇల్లు ఆడ ఎన్ని రూములు కడతావు, ఎంత ఎత్తు కడతావు, 2 ఫ్లోర్లు కడతావా, 3 ఫ్లోర్లు కడతావా, అన్నీ డిజైన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ దగ్గర పోతావు పర్మిషన్ కోసం. ఇక్కడ ఏమీ చేయకుండా ₹1 ఖర్చు పెట్టకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగినా ఆయన ఇవ్వలేదు అంటే ఎవరి ఇజ్జత్ పోతుంది? తెలంగాణ ఇజ్జత్ పోతుంది, ఆయన ఇజ్జత్ పోతుంది. అంటే దీనిలో జనాలకు ఎంత లాభం కలుగుతుంది, తెలంగాణకి ఎంత లాభం వస్తుంది దానికన్నా పొలిటికల్గా ఏం మైలేజ్ వస్తుంది? ఇక కాళేశ్వరాన్ని మనం వాడుకోలేము అంటే పొలిటికల్గా వాడుకోలేము, కాళేశ్వరం మైలేజ్ రాదు ఇంకా మనకు, కాబట్టి ఈ మైలేజ్ ఏమైనా వస్తుందేమో. బీజేపీలో పియకపోతే బీజేపీల మీద వేయాలి, బీఆర్ఎస్లో అడ్డం పడితే బీఆర్ఎస్ మీద వేయాలి, తప్పించుకునే ప్రయత్నమే తప్ప నేను చేస్తాం ఎస్ఎల్బీసీ లాగానే. ఎస్ఎల్బీసీలో ఇప్పటికీ 6 మంది డెడ్ బాడీలు ఇరకపోయిన తీయలే, ఎందుకు తీయలేదో గవర్నమెంట్ చెప్పలే ఇప్పటిదాకా కూడా. అది సంవత్సరం పొడిగించుకుని పోతారు, ఎప్పుడు పూర్తయితే తెలియదు. మొత్తంగా తుమ్మిడేటి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్న దాని వెనుక చాలా పెద్ద కథ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.